డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రి పాలయ్యారా? తీవ్ర అస్వస్థకు గురయ్యారా? ట్రంప్ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు, అది కూడా మిలిటరీ ఆసుపత్రికి. ఆసుపత్రి చుట్టూ ఎక్కడికక్కడ రోడ్లు మూసివేశారు, పటిష్టమైన భద్రత ఉంది. కొన్ని గంటల పాటు అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ట్రంప్ అందుబాటులో లేరంటూ వైట్ హౌస్ చెప్పడం, ఇవన్నీ కూడా కొత్తగా పుట్టుకొచ్చిన వార్తలు. గతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏకంగా చనిపోయాడంటూ ఎలాగే వార్తలు వచ్చాయో, ఇప్పుడు సరిగ్గా ట్రంప్ వంతైంది. బెంజమిన్ నెతన్యాహును ఏకంగా ఆయన చనిపోయాడు, అంతా ఏ వీడియోలు అంటూ వచ్చిన వార్తలు ఏ రకంగానైతే చోటు చేసుకున్నాయో, ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి డొనాల్డ్ ట్రంప్కి వచ్చేరింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కొత్త వైరల్ వార్తలు ఇంటర్నెట్ను ముంచెత్తాయి. ఈసారి దాదాపు అలాంటి ప్రశ్నల కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో నిలిచారు. ట్రంప్ ఆసుపత్రి పాలయ్యారని, ఇంకా ఒక అడుగు ముందుకేసి ట్రంప్ చనిపోయారని, ట్రంప్ మరణం లేదా ట్రంప్ ఆసుపత్రిలో చేరారా అనేవి విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై ఆపరేషన్ ప్యూరిని 6వ వారంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ సందడి మొదలైంది నెట్టింట. మధ్యప్రాచ్య సంఘర్షణ అనేక నకిలీ వార్తలు, వదంతులకు దారితీస్తోంది. అందువల్ల వాస్తవ తనిఖీలు చేసి ఫ్యాక్ట్ చెక్ చేసి అమెరికా అధికారులు ఇప్పుడు తలలు పట్టుకొని కొత్త విషయాలు, అప్డేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియా ట్రంప్ ఏదో అయిందని, ఆసుపత్రి పాలయ్యారని, అసలు ఏకంగా ట్రంప్ చనిపోయారని రకరకాల వార్తలు, ప్రశ్నలతో నిండిపోయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుని క్షేమాన్ని ప్రశ్నిస్తూ వరుసగా పోస్టులు వస్తున్నాయి. దీంతో ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ నుంచి విడుదలయ్యారని, ఆయన ఆసుపత్రిలో ఉన్నారని సూచిస్తూ ఒక వీడియో బయటికి రావడం, ఈ విషయంపై చర్చ మరింత ముదిరింది. దాంతో ఆరోగ్యపరంగా బాగానే ఉన్నారా, బతికే ఉన్నారా, చనిపోతున్నారా, లేకుంటే ఇప్పటికే చనిపోయారా, ఇదిగో ఇలాంటి ప్రశ్నలన్నీ ఇక ఎవ్వరికి రాని ఆలోచనలు, సందేహాలు నెటిజన్లకు వచ్చాయి. అలాగే ఎవరు ఇయ్యనటువంటి క్లారిటీలు, జడ్జిమెంట్లు అంతా కూడా సోషల్ మీడియాలో ఎవరికి వారు ఇచ్చేసుకున్నారు. ఇదిగో ఇది పరిస్థితి. సోషల్ మీడియాతో ఉన్న తలనొప్పులు ఇవి. వాస్తవానికి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించడంలో సోషల్ మీడియాలో చాలా వరకు గందరగోళాన్ని దారితీస్తున్న పరిస్థితులు. ఇక్కడ ఇరాన్పై అమెరికా లేదా పశ్చిమ దేశాలకు సంబంధించిన పౌరులు ముజ్తబా ఖమేనియా బతికిలేడు, చనిపోయాడంటూ ఆయన గురించి నిన్నంతా సర్క్యులేట్ అయ్యాయి. అసలు ఖమేనియా బతికేలేడు, చనిపోయాడు, ఖమేనియా బతకడానికి ఛాన్సే లేదంటూ ఎప్పుడైతే వీళ్ళు మొదలుపెట్టారో, ఇక ఏకంగా ట్రంప్ బతికిలేడు, ట్రంప్ చనిపోయాడు, ట్రంప్ ఆసుపత్రి పాలయ్యాడంటూ వాళ్ళు మొదలుపెట్టారు. ఇది పరిస్థితి. అదిగో మీరు చూస్తున్న ఆ వీడియో 2024 సంబంధించినటువంటి వీడియో. ట్రంప్ మోటార్కేడ్ అంటే మనం చెప్తున్నటువంటి కాన్వాయ్, ప్రెసిడెంట్ కాన్వాయ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక వీధిలో అధ్యక్షుడి కాన్వాయ్లో కనిపించే క్లిప్ గతంలో ట్విట్టర్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రచారం కావడం ప్రారంభమైంది. ఆ వీడియోతో పాటు ఉన్నటువంటి వినియోగదారులు ట్రంప్ను వాల్టర్ రీడ్కి తీసుకెళ్తున్నట్టుగా లేదా అక్కడి నుంచి విడుదల చేస్తున్నట్లుగా చూపిస్తోంది. ఆరోగ్య సంక్షోభం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారంటూ పరోక్షంగా సూచిస్తున్నటువంటి ఒక ఫేక్ వార్తలు అవన్నీ కూడా. సో ఒక పోస్ట్ అయితే డొనాల్డ్ ట్రంప్ వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్లో ఉన్నారు అని పంచుకుంటూ ఆసుపత్రి చుట్టూ రహదారులను మూసివేశారు. ఆయన రాకపోకల గురించి ఇది ముడిపెట్టారు. అయితే ఈ వాదనలకు ఎలాంటి విశ్వసనీయ ఆధారం కానీ అధికారిక సంస్థల నుంచి కానీ ధృవీకరణ లేదు. సో అసలు వాస్తవం ఏంటంటే ఆన్లైన్లో షేర్ అవుతున్న వీడియో ఇటీవలి కాదు ఇది. అలాగే ఇదంతా కూడా వాస్తవానికి 2024 నాటిది. పూర్తిగా వేరే కారణాల వల్ల ట్రంప్ కాన్వాయ్ ఆసుపత్రిలో ఉన్నట్టు చూపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ వీడియో ట్రంప్పై బట్లర్ చేసిన హత్యాయత్నం తర్వాత నాటిది. 2024లో బట్లర్ ఏదైతే అటాక్ ఉందో 2024 అప్పుడు ట్రంప్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటి ఫోటో, అది వీడియో అది. సో దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ, దాన్ని కోట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. సో దాన్ని చాలామంది ఖండిస్తున్నారు. ఇట్స్ టోటల్ లై, ఫేక్ న్యూస్ అలర్ట్ అంటూ leftists are desperately spreading propaganda that President Trump is hospitalized. They are even using a video of DJT being released from the hospital in 2024 after being shot in Butler to push their claim. Don't believe their BS అంటూ
నిక్ సాటర్ అనే ఒక నెటిజన్ పెట్టారు. అలాగే చాలా వరకు కూడా ఇవన్నీ కూడా ఫేక్ వీడియోలని చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. సో ఇక్కడ అలాగే డిఆర్ జేన్ రూబీ, దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ అండ్ అన్కన్ఫర్మ్డ్ info coming that Trump has been taken Walter Reed Hospital. It is currently reported that the news is fake అంటూ అన్కన్ఫర్మ్డ్ అంటూ డిఆర్ జేన్ రూబీ పెట్టినారు. సో ఇవన్నీ కూడా మనం అది చూడొచ్చు. ఒకసారి కొన్ని ఇక్కడ ఏం పెట్టారు, ఆ ట్వీట్ చూడు, ర్యాపిడ్ రెస్పాన్స్ 47 అని పెట్టారు. సో అక్కడ ఆ ట్రంప్ ఆసుపత్రి పాలైనట్టు ఏదో జరుగుతున్నట్టు కొన్ని, అంటే ఇక్కడ మనం ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ ఫేక్ అని మనకు అర్థమవుతుంది. సో ఆరోగ్యపరంగానే బాగానే ఉన్నారా, బతికున్నారా లేదా అనే రకరకాల సందేహాలు వచ్చినప్పుడు ఇక్కడ గ్రోక్ అనే ఒక ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఉంటుంది. సరే అది చూస్తున్నారుగా, అదిగో ఇవన్నీ అక్కడ ఏం జరిగింది, ఇగో ఈ ట్వీట్ చూడండి. అవన్నీ కూడా వాల్టర్ రీడ్ మిలిటరీ హాస్పిటల్ లేన్లో ట్రంప్ మోటార్కేడ్ ఉంది. మోటార్కేడ్ ఇన్ ద సెన్స్ కాన్వాయ్. సో ప్రెసిడెంట్ కాన్వాయ్, అక్కడ మోటార్కేడ్ అంటాం కదా యూఎస్లో. సో ప్రెసిడెంట్ కాన్వాయ్ చూసి అది 2024లో బట్లర్ అటాక్ సంబంధించినటువంటి టైంలో అది ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్తే దాన్ని ఇప్పుడు ఫోకస్ చేసి సో ఇప్పుడు ఆయన ఆసుపత్రి పాలైనట్టుగా చెప్తున్నారు. మరి గ్రోక్ ఏం చెప్తుంది, ఫ్యాక్ట్ చెక్ గ్రోక్ అనేది ఆ పోస్ట్ నిజం కాదు, ఇది ఏప్రిల్ 4, 2024 వేగంగా వ్యాపించిన నిరాధారమైన సోషల్ మీడియా ఊహాగానం. ఇది వైట్ హౌస్ నుంచి వెంటనే ఖండించింది, దానికి ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు లేవని చెప్తున్నారు. సో ఏప్రిల్ 4 ఉదయం 11 గంటల టైంలో వైట్ హౌస్ ఒక సాధారణ ప్రెస్ లీడ్, ఒక ట్రావెల్ ఫోటో లీడ్ను ప్రకటించింది. దీని అర్థం ఆ రోజు మిగిలిన సమయానికి అధ్యక్షుడి తదుపరి బహిరంగ కార్యక్రమాలు లేదా కదలికలు ఉండవని. ఇది ప్రెస్ పూల్కి ఇచ్చే ఒక ప్రామాణిక నోటిఫికేషన్ మాత్రం, అంతేగాని ఇది అత్యవసర పరిస్థితిని లేదా ఆసుపత్రిలో చేరడాన్ని సూచించలేదు. వాస్తవానికి ట్రంప్ ఎప్పట్లాగే లాగోకు వెళ్లకుండా ఈస్టర్ వారాంతాన్ని వైట్ హౌస్లో గడుపుతున్నట్టుగా చెప్తున్నారు. ఆ రోజు ఆయన షెడ్యూల్లో ఎగ్జిక్యూటివ్ టైం కుటుంబంతో ఈస్టర్ విందు ఉన్నట్లు సమాచారం. ఆయన ఓవల్ ఆఫీస్ నుంచే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో అంతేకాకుండా వాల్టర్ రీడ్ ఆసుపత్రికి ట్రంప్ పర్యటన గురించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. అంతేకాదు వాల్టర్ రీడ్ చుట్టుపక్కల రహదారుల మూసివేత లేదా విమానాంక్షల గురించి కూడా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు అక్కడ. సో అంతేకాకుండా 2024లో జరిగిన ట్రంప్ మోటార్కేడ్కి సంబంధించినటువంటి పాత వీడియో కొత్త సాక్ష్యంగా మళ్ళీ ప్రచారం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే వైట్ హౌస్ జర్నలిస్ట్ నిక్ సోర్జర్ ఏం చెప్తున్నారంటే నకిలీ వార్తల హెచ్చరిక, అధ్యక్షుడు ట్రంప్ ఆసుపత్రిలో చేరారని వామపక్షవాదులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు, ఇది పచ్చి అబద్ధం అంటూ సోర్టర్ జోడించారు. సో ఆ రోజు 2024లో బట్లర్లో కాల్పులకు గురైన తర్వాత వాల్టర్ రీడ్లో ట్రంప్ ఆసుపత్రి పాలైనప్పుడు తీసిన వీడియో అది. సో అది ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో 2024 జూలై 13న ఆ సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు ప్రచారం చేస్తున్న ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఆ కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన ఎంత అద్భుతంగా ఉందంటే ఆ దృశ్యం ఇప్పటికే అమెరికా పౌరుల మధ్యలో చెరగని ముద్ర. పెన్సిల్వేనియాలోని బట్లర్ ఫామ్ షో గ్రౌండ్స్లో ఆయన పోడియం వద్ద ఉన్నప్పుడు నివేదికల ప్రకారం 20 ఏళ్ల థామస్ క్రూక్స్ అనే వ్యక్తి ట్రంప్పై 8 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ తూట ఆయన చెవికి తగిలింది. కానీ ట్రంప్ భయపడకుండా తన భద్రతా సిబ్బంది వైద్య చికిత్స కోసం ఆసుపత్రి తరలిస్తుండగా గాల్లో పిడికిలు బిగించి పోరాడండి పోరాడండి అంటూ నినాదాలు చేశారు. సో అయినప్పటికీ సోర్టర్ చివరిగా ఇలా అన్నారంటే అధ్యక్షుడు ట్రంప్ దాదాపు రోజంతా వైట్ హౌస్ వెస్ట్ వింగ్లోనే ఉన్నారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల మీడియా సంస్థలు ధృవీకరించాయంటూ చెప్తున్న పరిస్థితి. సో ఈ వదంతుల మధ్య ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చాలా చురుగ్గా ఉన్నారు. ఏప్రిల్ 6 సోమవారం నాడు పత్రికా సమావేశం గురించి కూడా ఆయన ధృవీకరించారు. చివరి పోస్ట్ కొద్ది నిమిషాల క్రితం వచ్చింది. ఇరాన్లోని లోతైన పర్వతాల నుంచి తీవ్రంగా గాయపడ్డ ధైర్యవంతుడైన ఒక F-15 సిబ్బంది సభ్యుడిని మేము రక్షించామంటూ ఆయన పోస్ట్ చేశారు. అంతేకాదు ఇంకా తాజాగా అతన్ని పట్టుకున్నట్టుగా చెప్పారు. ఇంకా అలాగే దాంతోపాటు ఇరాన్ను పేలవంగా అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకులు చాలామంది టెహ్రాన్లో జరిగిన భారీ దాడితో మరెన్నో వాటితో పాటుగా అంతమైపోయారంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఇది ట్రంప్ లేటెస్ట్ ట్వీట్స్ ఇవన్నీ కూడా. సో మనకు తెలుస్తుంది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో వెరీ క్లియర్, ఎక్కడైతే ముస్తాబా ఖమేనియా చనిపోయాడంటూ ఇరాన్ ప్రెసిడెంట్ గురించి ఎప్పుడైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిందో దాంతో ఏకంగా ట్రంప్ టార్గెట్ చేసి ట్రంప్ కూడా పోయాడంటూ పెట్టారు. సో అది పరిస్థితి అట్లా ఉంటుంది. పాత వీడియో అది 2024 పెన్సిల్వేనియా స్టేట్లోని బట్లర్లో ఒక వ్యక్తి జరిపిన కాల్పులకు సంబంధించినటువంటి అప్పుడు గాయపడ్డప్పుడు తీసిన వీడియో. దాన్ని పట్టుకొని ఇప్పుడు ట్రంప్ సడన్గా హాస్పిటలైజ్ అయ్యాడు, ట్రంప్కి ఏమో అయిపోయింది, అసలు పోయాడంటూ కూడా పెట్టినారు. ఇలా ఉంటుంది సోషల్ మీడియాలో.
ఇలా ఉంటే చంపేస్తారు లిటరలీ. అన్ని జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు వాళ్ళే. బతికున్నాడని ఒకడు, చంపిడని ఒకడు, చచ్చిపోయాడని ఒకడు, లేదంటే దవాఖానలో పడ్డాడని ఇంకోడు, ఇదిగో ఇప్పుడే పోయింది అగో అట్లకెళ్ళి పోతాడని ఇంకోరు, లేదు ఇప్పుడే లోపల పోయిండని ఇంకోరు, అగో ఆడ చూడు బుగ్గకారులు సౌండ్లు చేస్తున్నాయని ఇంకొకరు, రకరకాలుగా ఉంటాయి. సో ఇది పరిస్థితి. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడి గురించి కూడా ఇలా రకరకాలుగా వదంతులు సృష్టిస్తే ఇక మనం ఏం చేయలేము ఇంతకు మించి. సో అందుకే క్రెడిబిలిటీ ఉన్న వార్తలకు సంబంధించి కూడా మనం క్లారిటీ తీసుకోవాలి. గ్రోక్ అనే సంస్థ చెప్పింది ఏంటంటే ఇదంతా పక్కా పచ్చి అబద్ధం, ఫేక్. సో అక్కడ ఈ వార్తల గురించి మరి మేము మీకు ఎందుకు చెప్తున్నాం ఇదంతా అంటే, ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలు, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న తతంగం అంతా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ఇదొక యుద్ధం అంతే, ఇదొక వార్. అక్కడ మిసైళ్ళు, బాంబులు, డ్రోన్లు అన్నీ పడుతున్నాయి, సౌండ్ చేసుకుంటూ ఆడ పెద్ద పెద్దగా శబ్దాలు చేసుకుంటూ విధ్వంసం చేస్తుంటే ఇదొక విధ్వంసం, ఒకరి మీద ఒకరు. ఇది ఇంకా దారుణం. ఇది మెంటల్ గేమ్ అన్న, ఇది మైండ్ గేమ్. ఇట్స్ మైండ్ గేమ్. మెంటల్లీ, ఫిజికల్ కాదు, మెంటల్లీ మనిషిని కుంగదీసే కార్యక్రమాలు, ఒకరినొకరు ఆత్మవిశ్వాసాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని దెబ్బకొట్టే పరిస్థితులు అనమాట ఇవన్నీ. సో ట్రంప్ బాగానే ఉన్నాడు, పైగా బెదిరిస్తున్నాడు. ఇందాకే మీకు చెప్పాను కొన్ని దారుణమైన పదాలు వాడుతూ 24 గంటల టైం ఉంది, తెరుస్తారా తెరవరా, లేదంటే మీ సంగతి ఏంటో చూస్తామని చాలా దారుణమైన భాష ఉపయోగించి కూడా పెట్టాడు. సో అది పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.